ప్రపంచం అన్ని దేశాల కన్నా మన దేశం బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తుంది. మరి మోడీ గారు బంగారాన్ని కొనకూడదు అన్నట్టుగా కూడా పిలుపునిచ్చారు. మోడీ గారు బంగారం కొనొద్దు అన్న ఒక స్లోగన్ అది మిక్స్డ్ రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే బంగారం అంటే మనకి రెండు రకాల ఇది, ఒకటి సంపద, రెండోది ఆదాయం. ఈ రెండిట్లో బంగారం మనం ముందు ఫస్ట్ చాయిస్ తీసుకుంటాం. ఇక మీరు అన్నట్టు భారతీయులు ఎక్కువ మంది ఎందుకు బంగారం తీసుకుంటారంటే మన మహిళలకి గోల్డ్ అనేది ఒక ఆభరణం అయిపోయింది. మిగతా ఏ కంట్రీలో కూడా బులంతా బంగారం పెట్టుకునే ఒక స్త్రీ మనకి ఇంకో దేశంలో కనిపించదు నాకు తెలిసి, మన స్త్రీ కనిపించినంతగా. ఒక వాళ్ళ స్థాయిని బట్టి గోల్డ్ కొనేది ఫస్ట్ ప్రయారిటీ తీసుకు, అది నిత్యావసరం అయిపోయింది. ఇంకా చెప్పాలనుకుంటే ఎవరైనా ₹1 కావాలంటే ఆ రూపాయలు ఇంత బంగారం కోసం పెట్టడం అనేది ఆనవాయితీ అయిపోయింది. అలాంటి బంగారం మీద మోడీ గారు మన హైదరాబాద్కు వచ్చినప్పుడు ఈ మాట చెప్పిన తర్వాత చాలా మంది హతాశలు అయ్యారు. ఇదేంటని ఆయన దృష్టిలో బంగారం కొనొద్దు అనుకున్నది ఏంటంటే, కొంతమంది ఆభరణాలు కాకుండా కాయిన్స్ కొనుక్కోవడం, లేదంటే బిస్కెట్స్ కొనుక్కోవడం, దాని మీద ఎక్కువ సంపద పెట్టడం అని అనుకుంటున్నారు ఆయన ఉద్దేశం అది. కానీ జనానికి ఎలా వెళ్ళిందంటే, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలి, 2-3 తులాలు మేము బంగారం కొనుక్కోవాలి, మంగళసూత్రం కొనుక్కోవాలి, లేదా మినిమం నీడ్స్ ఉన్న ఆభరణాలు కొనుక్కోవాలి. మా పరిస్థితి ఏంటి, అది కూడా కొనుక్కోవద్దా? అది వెళ్ళింది జనాల దగ్గరికి. మంగళసూత్రం ఎంతండి? 1 తులం లోపు ఉంటుంది. ఇంకా మంగళసూత్రంతో పాటు ఒక చైన్, పెళ్ళికొడుకైతే ఒక చైన్ కావాలి, ఒక రింగ్ కావాలి, అమ్మాయికైతే ఒక మంగళసూత్రం కావాలి. ఇవన్నీ కలిస్తే కనీసం 4-5 తులాలు ఉంటుంది. అంటే ఈ 4-5 తులాలు కూడా కొనుక్కోకూడదా అన్న ధోరణిలో ప్రజలు వెళ్ళిపోయారు. సో ఏంటి ప్రధానంగా అసలు ఉద్దేశం ఏంటి? అసలు మన దేశానికి మనం టన్నుల కొద్ది బంగారం దిగుమతి చేసుకోవడంతో ఏమవుతుంది, మన దగ్గర ఉన్న నిల్వలు విదేశీ ద్రవ్యం మన దగ్గర ఉంటుంది. ఆ ద్రవ్యం కాస్త బంగారం రూపంలో బయటకు పోతుంది. సో మన దేశ సంపద తగ్గిపోతుంది. దేశ సంపద తగ్గిపోతున్నప్పుడు, మన వనరులు తగ్గిపోతున్నప్పుడు, ఒక ప్రపంచంలో ధనవంతమైన దేశాల్లో ఒక పెద్ద కోణం ఏంటంటే, ఈ ద్రవ్యం ఇది ఏదైతే విదేశీ మార్గం ఎక్కువ నిల్వలు ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళే ధనవంతమైన దేశం. సో అలాంటి నిల్వలు మనం తగ్గిపోతుంటే మన పేదరికంలో పడిపోతాం. ప్లస్ ఫారెన్ నుంచి ఏది కొనుక్కోలేం. నిల్వలు తగ్గిపోతున్నప్పుడు ప్రతిదీ కూడా ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఇంకొంతకాలం మనం సాఫీగా నడవాలి. యుద్ధం నడుస్తుంది, యుద్ధం ఒక కొలిక్కి రాలేదు, దేశం ప్రస్తుతం రన్నింగ్ స్టేజ్లో ఉంది, ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకూడదు, 140 కోట్ల జనాభాని ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో కాస్త పొదుపు చేయండి అన్న యాంగిల్లోనే ప్రధానమంత్రి గారు